అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ అంటేనే అరాచకం, అక్రమం, దోపిడీ. ఎందుకు ఈ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను అంటే, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఒక వ్యవహారం ఇప్పుడు బాగా కలకలం రేపుతుందండి. అసలు విషయం ఏంటి అంటే, జోగి రమేష్ మెడకు బిగుస్తున్న ఉచ్చు. అసలు ఎందుకు బిగుస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రిగోల్డ్ భూముల కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ మేడకు ఉచ్చు బిగుస్తుంది. అంటే అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన కొన్ని భూములను కబ్జా చేస్తారు ఆయన అక్రమంగా. ఆయనవి కావు, ఆయన సరే అక్రమంగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు వాళ్ళ సొంత భూములు అన్నట్టే. సో ఏం చేశారంటే, ఆయన తన కొడుకు సోదరుడి పేరు మీద రాష్ట్రం హోమ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కించుకోవడంతో వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవం అని తేలింది. ఏం చేశారు, కేవలం భూములు కబ్జా చేసేసి వాళ్ళ కొడుకు మీద అలాగే తన సోదరుడి మీద రాయం చేసుకుని వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నించారు. అసలు ఈ విషయం ఇప్పుడే బయటపడింది. మన దగ్గర ఉన్నంత వరకు అదేం కాదు, ఎందుకంటే మనం తప్పు చేసాం మనకు తెలుసు. బట్ అవతల కొనుక్కునేవాడు కూడా కొంచెం చెక్ చేసుకుంటాడు కదా, వాడికి ఎప్పటికైనా వాడికి రిస్క్ అనేది చెక్ చేస్తారు కదా. సో దానివల్ల ఏమైందంటే, వేరే వాళ్ళకి విక్రయించిన విషయం వాస్తవం తేలింది. ఏమని, రెవెన్యూ ఏసీబీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సిఐడికి చేరిందంట. దాంట్లో ఏముందంటే, ఇద్దరు కూడా కలిసి జరిపిన పరిశ్రమలో కొన్ని ఆధారాలను తీశారు. రెండూ కలిసి చేశాయి కాబట్టి కొన్ని ఆధారాలు అయితే బయటకు వచ్చాయి. ఏమని, విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణకు సంబంధించిన సమగ్ర రిపోర్ట్ను ఏసీబీకి సిఐడికి తాజాగా అందించారంట. ఏమైందంటే, ఇక్కడ జోగి రమేష్ తనయుడు సోదరుడు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరే వారికి విక్రయించడం చెల్లుబాటు కాదని రెవెన్యూ ఏసీబీ జాయింట్ కమిటీ తేల్చింది. మీరు చేసిందే రిజిస్ట్రేషన్ అక్రమంగా. అలా అక్రమంగా మీ పేరు కాలని మీ ప్రాపర్టీని అక్రమంగా దోచుకుని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరే వాళ్ళకి అమ్మడం సరికాదు అని చెప్పేసి ఒక నివేదిక అయితే ఇచ్చిందంట. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆ భూములు ముమ్మాటికి అగ్రిగోల్డ్ వే అని తేల్చింది. సో ఏవైతే భూములు వీళ్ళు దోచుకున్నారో అవన్నీ కూడా అగ్రిగోల్డ్ వే అని ఒక నిర్ధారణ అయితే వచ్చింది. 11 పేజీలతో కూడిన సమగ్ర నివేదిక ఈ భూములకు సంబంధించిన వాస్తవాలు ఏమిటన్నది తహసీల్దార్ సుగుణ నివేదికలో వెల్లడించారు. ఈ 11 అనే సంఖ్య వైసీపీని అసలు వదలడం లేదండి. ఎక్కడికి వెళ్ళినా 11. వాళ్ళకి వచ్చిన సీట్లు 11. మొన్న దొరికిన కోట్లు కూడా 11. ఇప్పుడు ఈ 11 పేజీల నివేదికను కూడా ఇచ్చారంట. సో అక్కడ ఏమైందంటే, ఏసీబీ రెవెన్యూ అధికారుల సంయుక్త పరిశీలనలో తేలిన అనేక అంశాలను నివేదికలో పొందుపరిచారు. అసలు విషయం ఏంటంటే, అంబాపురం గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లోని 2293.05 చదరపు గజాల భూమిని పెద్దపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 3/2025 ప్రకారం GOMS నెంబర్ 133.117లను అనుసరించి రాష్ట్రం హోమ్ డిపార్ట్మెంట్ అటాచ్ చేసిందని పేర్కొంది. సో దీనంతటికీ మూల కారణం ఏంటంటే, మా అధికారంలో ఉన్నాం కదా మేము, సో మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని చెప్పేసి అధికార అహంకారం నెత్తికి ఎక్కేసి ఏం చేసినా సరే ఎవరు నష్టం మనల్ని ఏం చేయలేరు, మన జగనన్న కూడా మనతో తోడుగా ఉన్నారు కాబట్టి మనం ఎన్నైనా సరే దోచేసుకుని 4-5 తరాలకు సరిపడా మనం సంపాదించేసుకుందామని చెప్పేసి ఇలా అక్రమాలకు దిగితే ఈ రోజు కాకపోయినా రేపటికైనా సరే చిన్న చిన్న మిస్టేక్ల వల్ల, మనం చేసే చిన్న తప్పుల వల్ల పెద్ద పెద్ద విషయాలు బయటపడతాయనే దానికి ఇప్పుడు జోగి రమేష్ గారే పెద్ద నిదర్శనం. ఇది ఒక్కటే కాదండి, ఇవి చాలా చాలా చిన్నవి. జస్ట్ ఇప్పుడైతే కేసు నమోదు అవుతుంది నాకు తెలిసి, దాని తర్వాత విచారణ అంటారు. విచారణకు హాజరవుతారో లేదో కూడా తెలీదు. దాని తర్వాత మళ్ళీ అది సిట్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఈ విషయం తెలియసరికి చాలా కాలం అయిపోద్ది. కానీ ప్రజలు ఒక్కటి మాత్రం మంచి పని చేశారు. ఇలాంటి నాయకుల్ని ముందే గుర్తించి ఒక్కసారి అధికారం ఇస్తే ఇచ్చారు కానీ ప్రజలు మాత్రం చాలా మంచి పని చేశారని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఒక్కసారి అధికారం ఇస్తే ఇచ్చారు కానీ మళ్ళీ రాకుండా వాళ్ళని అధపాతాలను నిజంగానే తొక్కేస్తారు. సో ఈ విషయంతోనే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్రమాలు చేస్తారా, దోపిడీలు చేస్తారా, అసలు ఏమీ చేయరా అనేది ఈ ఒక్క విషయంతోనే క్లారిటీ వచ్చి ఉంటుంది. వైసీపీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు కదా, మేము శుద్ధపూసలమే, మాకేం తెలియదు, కక్షపూరిత రాజకీయాలు మా మీద చేస్తున్నారని. కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన రాజకీయమే మీ పతనానికి నాంది. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.